ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాధివిరావృతామయూఖై ఇహమిత్యేవ భావయే భవానీ. అందరికీ నమస్కారం. 1-2-2026 ఆదివారం రోజున 2 శుభయోగాలు, 3 ఉన్నాయి. మాఘ పౌర్ణమి గురించి మనం చెప్పేసుకున్నాం ఆల్రెడీ. మరి ఈరోజు రవి పుష్య యోగము, అంటే పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆదివారం. ఇది కర్కాటక రాశి వారికి అత్యంత శుభయోగాన్ని కలిగిస్తుంది. అందుకే ఇలాంటి విషయాలు చెబుతున్నప్పుడే మీరందరూ వినడమే కాదు, 10 మందికి మనం షేర్ చేయాలి, లైక్ చేయాలి, మరొక 10 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి. మరి రవి పుష్యార్క యోగం అంటే ఏమిటి? అంటే పుష్యార్క యోగం అంటే ఏమిటంటే రుణ బాధల నుంచి విముక్తులవ్వడానికి ఎవరైనా సరే ఈ రోజున గోధుమలు దానము చేసిన, సూర్యనారాయణమూర్తి యొక్క అనుష్ఠానాన్ని అంటే లేదా అష్టోత్తరాన్ని చదువుకున్న అదృష్ట యోగం ఉంటుంది. ఈ రవి పుష్యార్క యోగం అంటే సమస్త రోగముల నుంచి, రుణముల నుంచి బయటపడేసేటువంటి అదృష్ట యోగం. ఈ రోజున ఎవరైనా సరే తెల్ల జిల్లేడు చెట్టుకి గనక పూజ చేసినా తప్పకుండా వారికి రుణ బాధలు, రేపో వారమో 10 రోజుల తర్వాత ఆపరేషన్ అన్నారండి అని చెప్పిన వాళ్ళకు కూడా ఆపరేషన్ అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యేటువంటి శుభయోగం. అందుకే ఈరోజు మనం గోధుమలు దానం చేయడం, గోధుమలు పదార్థాన్ని తినడం, అన్నము మానేయడం. అంటే అన్నం అనే పదార్థాన్ని కాకుండా గోధుమలతో మనకు అన్న రవ్వని తినడం వల్ల మంచి ప్రయోజనం. అలాగే ఈ రోజున గోధుమ పాలు తాగిన వారికి కూడా విశేషమైనటువంటి మానసిక స్థైర్యాన్ని పొందుకునే అవకాశం. అర్క పత్రానికి పూజ చేసిన వారికి ఎన్నో పాపాలు చేసి ఉంటాం, ఆ పాపాల నుంచి విముక్తి కలగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా తెల్ల జిల్లేడు కనిపిస్తే కాస్త నమస్కారం చేసుకోండి, అది ముట్టుకొని నమస్కారం చేసుకోండి. అది పిండి కళ్ళలో మళ్ళీ ఆ పాలు మంచిగా కాదు, జాగ్రత్త. ఆ పాలు కనుక కళ్ళలో పడితే కష్టం. దూరంగానే పూజ చేసుకోండి, ఒకసారి ముట్టుకొని నమస్కారం చేసుకోండి, చాలు. అలా మనకి మంచిది. ఈరోజున చేసేటువంటి ఏ పనైనా మనకి శుభయోగాన్ని కలిగిస్తుంది. అందుకే ఈరోజు తప్పకుండా మీరు సూర్యనారాయణమూర్తి ధ్యానాన్ని చేయడం విశేషంగా చెప్పబడుతోంది అన్న విషయాన్ని గమనించుకోండి. అలాగే ధన్వంతరి అష్టోత్తరం చదువుకున్న వారికి కూడా అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే మరి కుంభ మీన రాశుల వారికి కూడా ఈ పుష్యార్క యోగం వల్ల విశేషం. ఎందుకంటే తొందరలో మనకి కుంభ సంక్రమణ జరగబోతోంది. అంటే మీనరాశి వారికి రవి వేయంలోకి రాబోతున్నాడు. కాబట్టి అక్కడ రాబోయేటువంటి కుంభ సంక్రమణ సమయంలో ఉన్నటువంటి దోషము నివృత్తి కొరకు కూడా ఈరోజు ఎవరైతే ఎర్ర వస్త్రాన్ని, ఒక ఎర్ర వస్త్రంలో గోధుమల్ని కనుక పెట్టి దానం చేస్తే వారికి విశేషమైన యోగం కనపడుతుంది. కాబట్టి ఎర్రగుడ్డలో కట్టి గోధుమల్ని దానంగా ఇవ్వడం. అలాగే గోధుమ గడ్డిని తప్పకుండా మనము ఆహారంలో స్వీకరించడం. గోధుమ గడ్డి తింటారా స్వామి? అది ఆయుర్వేద సంబంధమైనటువంటి వైద్య ప్రక్రియ. గోధుమ పాలు తాగినా, గోధుమ గడ్డిని రసము చేసుకొని తాగినా మనకి అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి. ఇది జ్యోతిర్వైద్యము, ఇదే మూఢనమ్మకం కాదు. మనలో ఒక హార్మోన్స్ అంటే శుభకారకమైనటువంటి ఉత్పత్తిని, అంటే హార్మోన్ ఉత్పత్తి కొరకు ఈ గోధుమ గడ్డి కూడా మనకి ఉపయోగపడుతుంది. గోధుమ పాలు కూడా మనకి ఉపయోగపడే అవకాశాలు బలంగా ఉంటాయి. తప్పకుండా అదే మీరు ప్రయత్నం చేయండి. అలాగే ఈ రోజున మరొక విశేషం, సాక్షాత్తుగా శ్రీ లలితా అమ్మవారి జయంతి. ఎవరైతే ఈరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 3 సార్లు గనక ఈ లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నారో వారింట సిరుల పంట పండే అవకాశం. స్వామి డబ్బు నిలబడాలంటే ఏం చేయాలి? స్వామి కష్టపడుతున్న డబ్బు రావటం లేదు స్వామి, పక్క వాళ్ళు డబ్బులు ఇవ్వాలి స్వామి, వారందరూ డబ్బులు ఇవ్వడం లేదు స్వామి, ఇంట్లో భార్యాభర్తల సమస్య స్వామి, పిల్లల మధ్య సమస్య స్వామి, చదువుకుందామంటే కాస్త ఇబ్బంది అవుతుంది స్వామి, మతిమరుపు ఎక్కువైంది స్వామి అనేటువంటి అనేక ప్రశ్నలకి సమాధానమే ఈ రోజున లలితా జయంతి రోజున మనము ఎంత శ్రద్ధగా ఆ యొక్క అమ్మవారిని కనుక లలితా సహస్రనామ పారాయణం చేసి అమ్మవారికి బెల్లము, పెసరపప్పు నైవేద్యం చేసిన వారికి అద్భుతమైనటువంటి లలితాదేవి అనుగ్రహాన్ని పొందుకొని వాక్చాతుర్యము, బుద్ధి చైతన్యము, రోగనాశనము, ధనయోగము, కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సానుకూలంగా మారడానికి ఈరోజు దివ్యమైనటువంటి ఆ లలితా పరమేశ్వరిని ఎవరైతే పూజిస్తున్నారో వారందరికీ కూడా అదృష్ట యోగం తప్పకుండా కలుగుతుంది. కాబట్టి మీరందరూ రేపు ప్రాతకాలంలో లేచి ఇటువంటి శుభమైనటువంటి కార్యక్రమాలు చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చును. వివాహం కాని వారి వివాహం, సంతాన యోగం కూడా అద్భుతంగా ఉంటుంది.
అలాగే ఏలినాడిశనితో బాధపడుతున్న వారు కూడా తప్పనిసరిగా ఈ కుంభమీన మేషరాశి వారికి, సింహరాశి వారికి కూడా అద్భుతమైనటువంటి ఆనందయోగం, ధనుస్సు రాశి వారికి కూడా అదృష్టయోగం పొందుకునే శుభయోగాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని అదృష్టవంతమైన శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.